హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. ఇది సాటర్డే అండ్ సండే 2 రోజుల వీడియో అండి. ఇంకా సాటర్డే పొద్దున ఏం చేశానంటే అటుకులో తిరువాత వేశాను. అంటే ఇక్కడ నార్త్ ఇండియన్ వాళ్ళ దాంట్లో ప్యాకెట్ వస్తుంది మసాలా, మా పిల్లలకు నచ్చదన్నమాట. ఎన్ని రోజులు ఆ ప్యాకెట్లు అన్నీ తీసుకొని పని వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటా. ఒకసారి చేశాను, మా పిల్లలు మాకొద్దు మన సౌత్ ఇండియన్ స్టైలే అని, కానీ మాకు అదే స్టైల్ తిని బోరు, మా ఆయనకు కూడా నచ్చుతుందని పోతే పోనీళ్ళు ఎంతసేపు చేస్తాము. ఏఎంసీ టపర్వేర్ గిన్నెలు ఉన్నాయి కదా, అవి ఫాస్ట్గా అయిపోతాయి. మా పిల్లలు 12 కానీ లేచి తినరు. సాటర్డే కానీ సండే కానీ ఎప్పుడైనా ఇంట్లో ఉంటే మా పిల్లలు బయటికి వెళ్ళాలంటే త్వరగా లేస్తారు. రాత్రి 12కో 1కో పడుకుంటారు. వీళ్ళు 1 కాదు, ఒక్కోసారి 2కు పడుకుంటారు. వర్క్ ఉంటే వర్క్ చూసుకుంటారు, వర్క్ లేకపోయినా వాళ్ళకి అదొక హ్యాబిట్. ఇంకా ఇప్పుడు పిల్లలందరూ అలాగే కదా, అందుకని పొద్దున 11:30 12కి లేస్తారు. సో పొద్దున మా ఆయన ఆఫీస్ వెళ్ళింది 8:30. ఇంకా అప్పుడు చేసిన అటుకులు వీళ్ళు మధ్యాహ్నం 12కు తినేసరికి ఎండిపోయినట్టు అయిపోతాయి కదా. అందుకని ఒక్కోసారి అన్నమే పెడతాను నేను వీళ్ళకి, నాకు కోపం వస్తే. పొద్దున 12కు తినాలంటే ఇలాంటి అటుకులు, తర్వాత ఇది పప్పొంగలి, ఇవన్నీ అంత ఫ్రెష్గా ఉండవు. పప్పొంగలన్నా వేడి చేసుకోవచ్చు, కానీ అటుకులు అంత బాగుండవు. ఏమో అటుకులంతా తినకపోతే ఏమవుతుందని అన్నం తినమంట. సో పొద్దున మా ఇద్దరికి ఇలా అటుకులు చేసుకున్నాను. తర్వాత మళ్ళీ వాళ్ళు లేచాక వాళ్ళు అటుకులే తింటామంటే వాళ్ళకు మనం నిమ్మరసం అది వేసి ఇచ్చేసాం. ఇంకా మా వంట ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ దగ్గర నేర్చుకున్నాము. గిన్నెలో నానబెట్టేసి అటుకులు తీసి జస్ట్ అట్లా వేసేసి కలిపి దించేస్తుంది. ఇంకా అలా కాసేపు మూత పెడితే అది ఆ వెట్టంతా పోయి ఆ హీట్కి రూమ్ టెంపరేచర్ వచ్చేసి సెట్ అవుతుంది. ఇంక ఎక్కువసేపు అట్లాగే పెట్టేసాం అనుకోండి, మొత్తం మగ్గిన తర్వాత పొడి అయిపోతుంది. ఇంకా అటుకులు చేసుకొని పొద్దున తిన్నాం. సాయంత్రం అందరం కలిసి బయటికి వెళ్ళినాము. బయటికి కొంచెం అలా హోటల్ వెళ్దాంలే, ఇంట్లో ఏం చేసుకోవాలని ఇంటి దగ్గర చిన్న హోటల్స్ అండి. హోటల్ అంటే ఏం పెద్ద హోటల్స్ కాదు, బడ్జెట్లో అనమాట. మా ఆయన ఈవినింగ్ బయటికి వెళ్ళి అలా కాస్త మాల్ తిరిగేసి అందరము తిందామంటే సరే అని పొద్దున ఇది చేశాను. మధ్యాహ్నం ఇంకా ప్లెయిన్ రైస్ చేశాను. ఆ టమాటా గొజ్జు చూసారు కదా షార్ట్ వీడియోలో, అది ఉంటే ఇంకా అదే కంప్లీట్ చేసాం సాటర్డే మధ్యాహ్నం. మా ఆయన నీళ్ళన్నం తినేసి అటుకుల్లో తీసుకెళ్లారు. మా ఆయన నీళ్ళన్నం తినే స్టైల్ వీడియో షూట్ చేసిన. మా ఆయన తినే స్టైల్ చూసి పిల్లలకు కూడా తినడం అలవాటైంది. యాక్చువల్గా మా రిలేషన్స్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా మా అమ్మ తరపున వాళ్ళు మా ఆయన అన్నం కలిపే స్టైల్ చూసి అంటుంటారు, కారం బాగా వేసి అన్నం పప్పు బాగా కలుపుతారు. కొందరు చేత్తో కలిపితే తినాలనిపిస్తుంది కదా అంటుంటారు. ఎప్పుడన్నా మీ ఆయన కలిపితే చూస్తే తినాలనిపిస్తుంది అని. ఇంకా అల్లుడు కదా అట్లా అడిగి ముద్దలు పెట్టించుకోరు. అప్పుడు వాళ్ళ ఎప్పుడో కలిసినప్పుడు తర్వాత చెప్పిన మా ఆయన కలుపుతుంటే బలుంటుంది భోజనం. ఇప్పుడు కూడా మా పిల్లలు అడిగి మా ఆయనను నాకు ఒక ముద్ద అని పెట్టించుకుంటారు. పెద్ద పాప కానీ చిన్న పాప. మా కోసం కలిపితే మాత్రం ఆయనది టేస్ట్ రాదు. ఎందుకంటే మేము ఉప్పు తక్కువై, కారం తక్కువై, ఇది తక్కువై అన్నీ అంటాం. మిక్చర్ కానీ ఏదైనా, పచ్చడి కూడా మీకు తెలుసుగా మా ఆయన చేత్తోనే నేను పచ్చడి కలిపిస్తాను. అంటే ఆయన చెయ్యి పడితే టేస్ట్ వస్తుందండి. ఆయన చెయ్యి వంటల్లో పడ్డమే కాదండి, మా ఇంట్లో మా ఆయన ఎక్కడైనా ఊరు వెళ్తే కూడా మా ఇంట్లో మాకు ఎవ్వరికి మూడు సరిగా ఉండదు. మా ఆయన వారం రోజులు 10 రోజులు ఊరు వెళ్తారు కదా, ఇంకా మా ఆయన వచ్చాక ఇల్లు కలకలలాడుతుంది. మామూలుగా ఎట్లా ఉంటుంది అంటే ఆడవాళ్ళు ఇంట్లో లేకుంటే ఇల్లు బోసిపోయినట్టు ఉంటుంది కదా, కానీ మా ఇంట్లో మాత్రం మా ఆయన ఉండాలి. నా పెళ్ళైన కొత్తలో కూడా అండి మా ఆయన ఎప్పుడు ట్రైనింగ్ ఢిల్లీకి వచ్చేవాళ్ళు, లేదా ఫ్రైడే సాటర్డే ఫీల్డ్ వర్క్ కదా, విజయవాడ అన్ని చోట్ల తిరిగేవాడు. హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రతి నెల 10 ట్రైనింగ్లోనే ఉంటుండే. నేను ఒక్కదాన్ని పిచ్చెక్కేది. ఏం చేసేదాన్ని, లెమన్ రైస్ కలుపుకొని తినేదాన్ని. ఆ దోసపిండి ఇంత ఉంటే అదే పోసుకొని తినేదాన్ని. ఇంకా యాక్చువల్గా నాకు చాలా బాధ వేసేది ఎప్పుడు ఒంటరిగా ఇంట్లో ఉంటానని. ఎందుకంటే పొద్దున మా ఆయన ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్కి అయితే ఇంటికి వచ్చేవాళ్ళు కదా, అది అలవాటు. సో పగలంతా ఉండేదాన్నండి. ఈవినింగ్ 6 అయ్యాక మా ఆయన ఉండడు కదా ఇంట్లో. ఇక అందుకే ఎప్పుడైనా ఊరు వెళ్తే నేను ఎన్ని డేస్ ఊరు వెళ్ళినాడని ఎంచుకోను, ఎన్ని ఈవినింగ్స్ మా ఆయన ఇంట్లో లేడనేది లెక్కేసుకొని. అప్పట్లో ఇంక ఇప్పుడు లేదులేండి అంతా, ఇప్పుడు కొంచెం తక్కువ. మా ఆయన 4 రోజులు వెళ్ళినా పిల్లలు ఉన్నారు కదా, కొంచెం మాకు పర్వాలే, టైంపాస్ అవుతుంది. బట్ అప్పుడు ఈవినింగ్స్ అమ్మ ఇంకా 3 ఈవినింగ్స్ గడపాలా, ఇంకా 4 ఈవినింగ్స్ గడపాలా అని అలా లెక్కలేసుకునేదాన్ని. అది ప్రేమో కావచ్చో మరేమో తెలీదు. నేను అప్పట్లో అలానే అండి, ఊరెళ్తే కూడా వారం కంటే మా ఆయనను చూడకుండా నేను ఉండలేకపోతుంటే. ప్రేమ అయ్యిండొచ్చేమో తెలీదు, కానీ అందుకే నేనే ఎక్కువ గొడవ పడతాను మా ఆయనతో. ప్రేమ ఉన్న వాళ్ళు ఎక్కువ గొడవ పడతారంటారు కదా. ఇంకా ఈవినింగ్ ఎక్కడికైనా సరే అండి, బయటికి ఈవినింగ్ పగులు నేను కిచెన్ మొత్తం నీట్గా, వేరే పని ఏం పెండింగ్ పెట్టాను. మా ఆయనకు నాకు ఇక్కడ మాత్రం గొడవ వస్తాను. మా ఆయన వచ్చినాక పని చేసుకుందురా, 6 కంతా ఎక్కడైనా వెళ్ళాల్సి ఉంటే డాక్టర్ కాడికి అని
నేను కదలను. ఆ రోజే ఇంకా పని ఎక్కువ చేసేస్తాను అనమాట. ఏ పిండి రుబ్బుకునేది ఉన్నా, చపాతి పిండి తడిపేది, నెక్స్ట్ డేకి చేయాల్సిన పనులు. ఎందుకంటే ఇంకా వచ్చాక కిచెన్లో అడుగు పెట్టలేను అనమాట. కాళ్ళ స్వెల్లింగ్ వచ్చింది కదా, వాకింగ్ బంద్ చేశాను. బాగా ఉంటే కొంచెం ఫిట్నెస్ వచ్చిండే బాడీ. ఇంకా వాకింగ్ మళ్ళీ చేద్దామని ఈ రోజు అన్నాను, మా ఆయనతో మర్చిపోయినా. ఇంకా బ్లడ్ టెస్ట్ చేస్తే కూడా ఏం లేదన్నారు. బట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా, వెళ్తే తెలుస్తుంది ఏంటనేది. ఇంకా వెయిట్ బాగానే తగ్గినట్టుంది. కానీ డాక్టర్ ఇంకా 15 days వేసుకోమన్నాను. బెల్ట్ నేనే వేసుకోలేదండి. ఇది సండే వీడియో. సండే పొద్దున ఇడ్లీ పెట్టేసి పిల్లలకు నేను మా ఆయన వెళ్ళిపోయినాం సదరన్ సూపర్ మార్కెట్కు. అది అక్కడికి అయిపోయింది సాటర్డే వీడియో. ఇది సండే వీడియో. ఇది కేరళ షాప్లో తెచ్చాడన్న కదా, విజయ కంపెనీది. ఇది రవ్వ చాలా చాలా బాగుందండి, అసలు ఎక్సలెంట్గా ఉంది. ఇంకొంచెం పిండి మిగిలింటే అట్లే పెట్టేసినాను. పెసరపప్పు నానబెట్టి, అంటే తెల్ల పెసరపప్పు, పొట్టుది కాదు, దాన్ని ఇడ్లీ వేసుకోవచ్చాను. మా కిట్టి ఫ్రెండ్ చెప్పిండ. అందుకనేసి ఆ పిడికడు అట్లా రాగి పిండి అయినా కలుపుకొని రాగి దోశ పోసుకోవచ్చు ఇడ్లీ పిండి మిగిలినప్పుడు. లేదా మీరు పెసరపప్పు ఒక 1 hour నానబెట్టినా చాలండి. ఈవినింగ్ స్కూల్ నుండి పిల్లలు వచ్చే టైంకి మనము పొద్దున ఇలా మిగిలింది అనుకోండి, ఇడ్లీ పోసినప్పుడు ఈవినింగ్కి బాగా యూజ్ అవుతుంది. ఇంకా సదరన్ సూపర్ మార్కెట్కి వెళ్ళినాము. మేమిద్దరమే పొద్దున ఇడ్లీ పెట్టేసి మా పిల్లలు రామన్నారు. ఇంకా మేమిద్దరమే వెళ్ళి బయట తినేసి మాకు తీసుకురండి ప్యాకింగ్ అన్నారు మధ్యాహ్నానికి. సో ఇదొక మాకు ఒక పిక్నిక్ టైప్ అనుకోండి. ఎవ్రీ 2 months 3 months, ఈసారి 2 monthsకే బియ్యం నిండుకున్నాయి. ఇంకా అందుకని వెళ్ళాం. మా ప్యాకేజ్ ఎట్లా ఉంటుందంటే, సదరన్ సూపర్ మార్కెట్కు బియ్యం కోసం వెళ్తాము. వెళ్ళినప్పుడు ఏం కావాలో అవి తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకున్నాం? బుడంకాయలు తెచ్చుకున్నాం, గోంగూర తెచ్చుకున్నాం. ఇక్కడ బుడంకాయలు పులుపు ఉండదు, నచ్చదు, హైబ్రిడ్ లాగా ఉంటుంది. బట్ అక్కడిది బాగుంటుంది బుడంకాయ. ఈ గోంగూర పచ్చడి చేశాను. ఆ వీడియో కూడా అంటే జస్ట్ కొంచెం షూట్ చేశాను. ఎప్పుడు చేసేదే కదా, మాట్లాడడానికి ఉంటుందని. అంతా వాలిపోయింది, అయినా తెచ్చుకొని చేసుకున్నామండి. మాకు దొరకదు కదా, వీళ్ళ దగ్గర తప్ప ఎక్కడ దొరకదు. ఇంకా శ్వేత కంపెనీ దాంట్లో చింతకాయ పచ్చడి కొనుక్కొచ్చుకున్నాను. బట్ ఎంజాయ్ చేసింది ఏంటంటే గోంగూర. చాలా రోజులుగా గ్యాప్ వచ్చింది గోంగూర తినక. లాస్ట్ టైం ఉగాది అప్పుడు తెప్పించుకున్నారు మా ఆయన, మళ్ళీ ఇప్పుడు తెప్పించుకున్నారు. ఇంకా అక్కడే భీమేశ్వర హోటల్ అని ఉంది. ఇంతకుముందు నేను 2 years ముందర ఫ్రీగా ఒక షార్ట్ వీడియో చేశాను. చాలా బాగుంది ఆ హోటల్ అని. బట్ ఎంత ఆకలితో పోయినానంటే నాకు అంత కోపం వచ్చింది. అక్కడ పాచిపోయిన ఎర్ర చట్నీ పెట్టినారండి. ఎంత గొడవ పడినా అంటే 230 రూపాయలు తీసుకున్నారు. మా ఆయన ప్యాకింగ్ తెచ్చుకున్నారు. మా పెద్ద పాప నేను కుండ బిర్యానీ ఇంటి దగ్గరే తెచ్చుకుంటాను, నాకు అక్కడ వద్దనేసి అంటే ఆమెకు, మా ఆయన చిన్నది ప్యాకింగ్ తెచ్చుకున్నారు. నాకు ఆకలేస్తుందని నేను అక్కడే తిన్నాను అనమాట. ఎంత గొడవ చేశానంటే నేను సౌత్ ఇండియన్ హోటల్ ఒక్క చుక్క గీ పొడి రోస్టెడ్ దోశ అంట, ఒక్క చుక్క నెయ్యి వేళ. నేను ఈసారి మళ్ళీ చెప్తాను మీ హోటల్ గురించి. 235 రూపాయలు పెట్టి మా ఇళ్ళల్లో ఫుడ్ పడేసుకుంటాము, హోటల్కి వచ్చి డబ్బులు ఇచ్చి మీరు పాడే చేసిన వంటలు తింటామని బాగా గొడవ పడ్డాను. సో మా పాపకు చెప్పిన రివ్యూ పెట్టురా అనేసి. ఎందుకంటే అండి అలా పెట్టాలండి, బాగలేదు, పాడైంది, హోటల్కి వెళ్ళకండి అని. నిజంగా నేను చిన్న క్లిప్ తీసుకొచ్చుకున్నాను, దోశ క్లిప్పు. చెప్పాలి, ఆ వీడియో చేయాలి సపరేట్గా. ఎందుకంటే మనం చూడండి, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఒకసారి పాసిపోయింది ఇంటికి తెచ్చుకునేసరికి. హోటల్స్లో సర్వీస్ ట్యాక్స్ వేస్తారండి, చూసుకోండి. మేము ఎప్పుడు తీపిచ్చేస్తూ ఉంటాం. మా పాప చెప్పింది 40 రూపాయలు అట్లా పడుతుంటుంది, మనం అడిగితేనే తీసేస్తారు.